దైవానికి ప్రతిరూపమే ఈ సృష్టి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిలోనూ, నిర్మించబడిన ప్రతి వస్తువులోనూ దైవశక్తి నిక్షిప్తమై ఉన్నది. ఆ శక్తి వలనే అన్ని కదలికలు, అన్ని కార్యాలు సాధ్యమవుతున్నాయి. ఈ సృష్టిలో జీవిస్తున్నవాడు ఒక్కడే, జీవాన్ని వదిలి మరలా మరలా జన్మిస్తున్నవాడు ఒక్కడే. ఇంకో రెండవ చలనం ఉందనే భ్రమను మానవ బుద్ధికి కల్పించి బంధం, రక్త సంబంధం అనే మరో ప్రపంచంలో మానవ రూపాన్ని సృష్టించి మార్గనిర్దేశం స్వయాన తానే ఎంచుకుంటున్నాడు అనే స్థితిని కల్పించి తాను ఆడుతున్న ఆటను తానే చూస్తున్నాడు పరమాత్ముడు. కర్మలకు అనుగుణంగా జన్మ ధరించిన శరీరం బుద్ధికి బానిసై అది చూపించిన మార్గాన్ని పాటిస్తూ ఉంటుంది. కర్మలకు ముడిపడి ఉన్న బుద్ధి చూపే దారి అన్ని సమస్యలకు పరిష్కారం కాదు అని తెలుసుకునే లోపే పాపపు కార్యాలతో చేసే కర్మలకు మనిషిని బాధ్యతారహిత హీనుని చేసి సమాజం ఛేదరించేలా సామర్థ్య బలం ఉన్నా కూడా సంఘట సమయంలో స్పర్శలేని నిర్జీవిగా మార్చి సమయాన్ని తప్ప ఏ కార్యాన్ని ముగించలేని మనోవేదన చింతను మిగిలిచ్చి మదిలో రగిలే అగ్నిపర్వతాన్ని ఆర్పే మన వాళ్ళంటూ ఎవరూ ఉండక మండే గాయంపై చల్లే కారం కన్నా మాటలతోనే నరాలు తెగేలా ఏడ్చే పరిస్థితులే మన హక్కుగా కర్మలు అలాంటి బ్రతుకునే బహుకరిస్తాయి. ఇలా ఒకదానిపై ఒకటి ఏర్పడుతున్న పరిస్థితులను మన అనుకూల స్థితిలోనికి తెచ్చుకోవడానికి చేసే పని ధర్మమా అధర్మమా అనుభూతి చెందలేని అజ్ఞాన రీతిలో జీవితాన్ని సాగిస్తూ కారణం లేని కోపాలు, అహంకార బలంతో అన్యాయాలు, స్వార్థ ద్వేషాలతో ఇతరుల నాశనాలు, అత్యాశతో వ్యసనాలు, ఇలా మానసిక వేదనతో ఎవరికి వారే బలవుతున్నారు. మునుపట అనుభవించి ముగించిన జీవితంలో అధర్మ కార్యాలతో కూడిన పనులకు దైవ స్వరూపమైన మనసు అడ్డుపడుతూనే ఉంటుంది. ఇవి నీకు తగదు, తాత్కాలిక అవసరాలు, పరిస్థితులు నీకు అనుకూలించిన సంఘట సమయంలో తిరిగి తీసుకోవబడమే కాకుండా నీ బలాన్ని బలహీనతగా మార్చి నీ అర్హతతో కూడుకున్నవి కూడా నీ చెంత చేరనివ్వకుండా కర్మలు అడ్డుపడుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ తెలుసుకునే తత్వమే ఎరగలేకపోతున్నారు మనుషులు. ఇక చేసిన కర్మలు అనుభవిస్తే గానీ తీరవు. అనుభవంతో ఎరిగి సరైన మార్గాన్ని ఎంచుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమీ ఉండదు. మనం చేసే ప్రతి కార్యము కర్మని, పొందే ఫలితము కర్మలోని భాగమే. మనం చేసిన కర్మలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ ఆ కర్మలే మన బ్రతుకులను నిర్ణయిస్తాయి. కర్మలు చేసి తిరిగి తెచ్చుకుంటున్న ఆ కర్మ ఫలితాలనే కాలం తిరిగి ప్రసాదిస్తుంది. ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలే మళ్ళీ జన్మలో అనుభవించడానికి మనల్ని సందిగ్ధం చేస్తున్నాయి. కర్మలకు, కాలానికి ఎవరిపైన ఎలాంటి పక్షపాతం కానీ నిష్పక్షపాతం కానీ ఉండవు. మన జీవితంలోని ప్రతి క్షణం కూడా మన ఇష్టంతోనే ముగుస్తుంది. ముక్కోటి దేవతలు మౌనంగా చూస్తున్నారు, ముల్లోకాలు మనల్ని అడ్డుకోవడం లేదు. మన జీవితంలో ముగుస్తున్న క్షణాలన్నీ ధర్మానికి అంకితమైతే ఈ ముల్లోకాలు మడిచిపెట్టుకుపోయే సమయం ఆసన్నమైన 1కి 10 ఫలితాన్ని మనకు ఇచ్చేపోతుంది. సమాజంలో కొందరు అన్ని విధాల శుభ కలిగి విద్య, ఆరోగ్యం, శక్తి, సామర్థ్యం, ఆస్తులు, అంతస్తులు, అధికారం, బంధుబలగం అన్నీ కలిగి ఉన్నా కూడా వ్యక్తిగత ధర్మం, సొంత ప్రయోజనాల కోసం చేసే కార్యాలతో కూడిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను మానవహీనుడిగా మారుస్తున్నాయి. మరికొందరు మతి చెలించిన తను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సర్వం కోల్పోయినప్పటికీ
లోక కళ్యాణం కోసం చేసే కర్మలు అతన్ని సమాజానికి పరమాత్మునిగా పరిచయం చేస్తున్నాయి. చాలామంది తమకు తాము అనుభవించే బాధలు కష్టాలు కాకుండా ఇతరుల జీవితాల్లో వేలు పెడుతూ ఉంటారు. ఎవరు చేసిన కర్మలు వారు బాధ్యతగా అనుభవిస్తున్నారు. ఇతరుల పుండు మీద కారం చల్లే కార్యక్రమాలు మానుకొని వీలైతే మనకు సాధ్యమైతే 4 మంచి మాటలు మాట్లాడి మనోధైర్యాన్ని అందిస్తాం. మన స్తోమతకు తగిన సహాయం చేసి అందరూ బాగుండాలి, అందులో మనకు స్థానం ఉండాలి అనే మంచి మనసుతో జీవితాన్ని గడుపుతూ మన జన్మకు ఒక విలువను, మరణానికి ఒక అర్థాన్ని అందిస్తాం.